మాకంటూ ఒక రోజు వస్తుంది, వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను, సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. మాకంటూ ఒక రోజు వస్తుంది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఈయన ఇప్పుడు కొత్తగా వస్తాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. రెడ్డి గారు ఒక్కసారైనా మిర్చియాడ్ని సందర్శించాడా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఒక్కసారైనా మిర్చియాడ్ని సందర్శించాడా? ఎందుకు సందర్శించాడు? ఇప్పుడైనా వల్లభనేని వంశీని చూడటానికి వచ్చి మరీ వల్లభనేని వంశీని చూస్తే బాగుండదులే అని పెద్ద ప్లానింగే మిర్చియాడ్కి వచ్చాడు. అంతేగాని ఇదే మాట అసెంబ్లీలో పోయి చెప్పి రైతులకి గిట్టుబాటు ధర రావాలి అని పోరాటం చేయమని చూద్దాం. జగన్ వచ్చాడు అంటే వాళ్ళ లబ్ధి పొందడం కోసం రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. రైతుల్ని కార్మికుల్ని నానాకి ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏమీ లేదు. అది నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్తాను. ఇలా జగన్ స్వలాభం కోసం రావటం, జనాలు ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడు అయితే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీలో ఏ ప్రాబ్లం ఉండబట్టే కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది. వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ ఏది ఎక్కడ? నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ భూమి. నువ్వు ఎవరు చెప్పింది లేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. ది కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ భూమి. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే రాట్లేదే. తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? తన సామాజిక వర్గంలోనే నీ బొంద. అందుకనే కొడాలని నేను చూసిన ఆ మనిషికి రాట్లేదే. అందుకనే కొడాలని నేను చూసిన ఆ మనిషికి నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు. 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. ఈ పార్టీ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము.
అందులో నీలా ఉండరు. జగనట్ట 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 ఏదో తేడాగా ఉందంటే జగనట్ట 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 పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రే లోకేష్ గా అంత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. నా కొడుకు గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది. ఓకే సెకండ్ అండి. క్యారెక్టర్ లేదు నా దృష్టిలో, సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. సరేనమ్మా నేను పోతున్నా. రాత్రిరంతా వస్తావాని రాక కొరకు చూసినాను. పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమరి పమ్మ మునిగింది. ఆ రోజులు అయిపోయినాయి. రాక రాక వచ్చినావు మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక తలుచుకుంటే. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక తలుచుకుంటే. చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. దళితుణ్ణి నేను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాడు. 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. చెప్పు తీసుకొట్టండి సార్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి